హాయ్ వెల్కమ్ టు అమేజింగ్ సిటీ. ఇది ఒక రా వ్లాగ్. హైదరాబాద్ టు బాసర. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. 9 o'clockకి మా జర్నీ స్టార్ట్ అయింది. బాసర వెళ్ళడానికి పిల్లలకి అక్షరాభ్యాసం కోసం, అది కూడా వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించడం కోసం. అక్షరాభ్యాసం ఎలా జరిగింది, బాసర ఎలా ఉంది, దర్శనం ఎలా జరిగింది, ఎంతమంది జనాలు వచ్చారు, అలాగే అక్కడ రూమ్ రెంట్స్ గురించి వివరంగా ఈ వీడియోలో చెప్తాను. పటాన్చెరు టు బాసర అని గూగుల్లో టైప్ చేసాము. ఎగ్జాక్ట్గా 4 hours జర్నీ చూపించింది. అవర్ జర్నీ స్టార్టెడ్. జర్నీలో ఒక ప్రశాంతమైనది ఏంటి అంటే మ్యూజిక్ అన్నమాట. మ్యూజిక్ పెట్టుకొని ప్రయాణం చేస్తుంటే ప్రయాణం చేసినట్టుగా కూడా అనిపించదు. మధ్య మధ్యలో ఎంతో అందమైన ప్రకృతి అందాలు చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉన్నాయో ఆ రాళ్ళు. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, కానీ ఆగలేం కదా, అవర్ జర్నీ లేట్ అయిపోతుంది. మ్యూజిక్ వింటూ పిల్లలు ఆ మ్యూజిక్ వింటూ డ్యాన్స్ చేసుకుంటూ సరదాగా అలా కాలం గడుపుకుంటూ 4 hours జర్నీ చేస్తూ ఉన్నాము. మధ్యలో ఆకలేసిందనమాట. 2 hours ఆగిన పిల్లలు ఆగం కదా, సో అందుకని టిఫిన్ చేయడానికి వెళ్ళాము. కార్ దిగిన వెంటనే ఒక పాప వచ్చి డబ్బులు అడుగుకుంటూ ఉంది. నేను నీకు అసలు డబ్బులు ఇయ్యము, కావాలంటే నీకు టిఫిన్ చేపిస్తారా అని మాతో పాటు తీసుకెళ్ళి తనకి టిఫిన్ చేపించాము. అలా తనకి టిఫిన్ పెట్టిన తర్వాత తనని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసాము. ఎందుకు నువ్వు ఇలా రోడ్డు మీద అడుక్కుంటున్నావు, నీకు అమ్మా నాన్న ఎవరు లేరా, స్కూల్కి వెళ్ళవా అని అడిగాము. అప్పుడు ఆ పాప చెప్పిన సమాధానం విని చాలా బాధేసింది. తనకి అమ్మ లేదంట, వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తారు అంట, వాళ్ళ అక్కకి జ్వరం వచ్చిందంట, అండ్ అలాగే వాళ్ళ అక్క బర్త్డే కూడా అంట ఆ రోజు. తన సమాధానం విన్న తర్వాత చాలా బాధేసింది. స్కూల్కి వెళ్తావా, మేము తీసుకెళ్తాము, హాస్టల్లో ఉంచుతాము అంటే వద్దు అని చెప్పింది. ఈ వీడియో మీరు పెట్టడం అవసరమని అనుకోవచ్చు, కానీ ఎవరైనా అడుక్కుంటున్నారు మనీ అంటే వాళ్ళకి మనీ డెఫినెట్గా ఇవ్వద్దు. వాళ్ళకి తిండి సహాయమైన, వస్తువుల సహాయమైన, బట్టల సహాయమైన చేయాలి, కానీ మనీ మాత్రం హ్యాండ్కి ఇవ్వద్దు. వాళ్ళు దానికి అలవాటు పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ పాప తను తినడమే కాకుండా మా అక్కకి కూడా కావాలి టిఫిన్ అని అడుగుతూ ఉంది. అండ్ అలాగే వాళ్ళ అక్క బర్త్డే కదా, సో మరి మీ అక్క బర్త్డే కదా ఏంటి ఈరోజు పార్టీ అని అడిగాము. పార్టీ ఏమీ లేదు, ఒక కేకే అని చెప్తూ ఉంది. మీ ఇల్లు ఎక్కడ అంటే ఇక్కడే అని సమాధానం చెప్తూ ఉంది. తన తండ్రి కూడా ఆ పిల్లని అలా రోడ్డు మీద ఎలా వదిలేశాడో అని అర్థం కావట్లేదు. తనతో మాట్లాడుకుంటూ అలా కొంచెంసేపు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరామన్నమాట. సో బయలుదేరిన తర్వాత కొంచెంసేపు అయినా కానీ తను అక్కడే వెయిట్ చేసి అక్కడే నిల్చుంది. ఇంకా వేరే వాళ్ళనే డబ్బులు అడుక్కుంటూ ఉంది. అది చూసాము. ఎందుకు మళ్ళీ అడుక్కుంటున్నావు, నువ్వు తిన్నావు కదా అంటే, లేదు మా అక్క కూడా కావాలి టిఫిన్, అందుకోసమే డబ్బులు అడుక్కుంటున్నా అన్నది. వాళ్ళ అక్కకి కొనిచ్చే వరకు తాను ఇంటికి వెళ్ళదని అర్థమైంది. సో వెంటనే తనకి వాళ్ళ అక్క కోసం మళ్ళీ ఒక టిఫిన్ తీసుకున్నాము. అలా తీసుకునేటప్పుడు ఆ షాప్ అతను అన్నాడు, టిఫిన్ షాప్ అతను, తర్వాత మీ అన్న కోసం, మీ చుట్టాల కోసం కూడా రా, నీకు ఇదే పని కదా అని అన్నాడనమాట. సో ఈ పాప రోజు అలా చేస్తుందా, లేకపోతే ఆకలి వేసి ఇలా చేస్తుందా అని అయితే అర్థం కాలేదు. కానీ మనీ ఇవ్వడం కంటే ఇలా కడుపుకు పెట్టడం మంచిది అనిపించింది. టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఒక్కోసారి చిన్న చిన్న జర్నీలే అయినా ఎంతో అనుభవాన్ని, ఎంతో జ్ఞానాన్ని, ఎన్నో విషయాలని చెబుతాయి. ఒక అడవి మధ్యలో నుంచి ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతూ ఉంది. ప్లస్ అందులో మ్యూజిక్ అన్నమాట. మ్యూజిక్ వింటూ ఇలా చెట్ల మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరు. అప్పుడప్పుడు సిటీకి దూరంగా వెళ్ళి ఇలాంటి ప్రదేశాలలో జీవించాలి అన్నంతగా అనుభూతిని ఇస్తుంది. ప్రయాణం చిన్నదే అయినా అనుభవాలు, జ్ఞాపకాలు, గుర్తులు మరెన్నో ఉంటాయి. ప్రకృతి అందాలని చూస్తూ ఇలా జర్నీ చేయడం ఎంత బాగా ఉంటుందో. ఇంత అందమైన ప్రకృతిని వదిలేసి ఎక్కడో సిటీలలో చెట్లు లేని ప్రదేశాల్లో బ్రతుకుతున్నామా అన్న ఒక బాధ కూడా కలుగుతుంది. అగో అలా చూస్తున్నారు కదా, రాయి మీద రాయి, అవి ఎలా అలా ఉన్నాయో కూడా తెలియదు అనమాట. ఎవరైనా పెట్టారా లేదా సహజంగానే అలా స్టాండ్గా నిల్చున్నాయా అనేది కూడా అర్థం కాదు. ఫైనల్గా అయితే బాసర రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత రూమ్ని వెతికాము. సో రూమ్ కాస్ట్ వచ్చేసి 5,000 పైన చెప్పారనమాట. సో రిక్వెస్ట్ చేసి 4-5 రూములు తిరిగి ఫైనల్గా 2,500కి ఒక రూమ్ తీసుకున్నాము. అది కూడా 1 dayకి. అప్పటికే టైం 3 అవుతుందన్నమాట. సో 3 o'clock అవుతుంది కనుక నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిన ఫుడ్ని అయితే తినేసామన్నమాట. సో కొంచెం కడుపులో పడిన తర్వాత ప్రశాంతంగా ఉంది. తర్వాత అక్కడ నియర్లో ఉన్న
ఫేమస్ అన్నీ తిరిగామన్నమాట. సో అందులో ఇదొకటి. ఫస్ట్ వచ్చేసి వేదావతి శిల అనమాట. సో ఫస్ట్ మాకు దీన్ని చూసి ఇది ఒక పెద్ద రాయి లాంగ్గా అలాగే నిల్చొని ఉంది కనుక సో ఇదేనేమో ఏంటో దీనిలో స్పెషల్ అని తెలియక జస్ట్ క్యాజువల్గా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. అప్పుడు అక్కడికి నియర్లో ఉన్న స్కూల్ పిల్లలు వచ్చి ఇలా సౌండ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అప్పుడు వాళ్ళు చెప్పారు ఇది సౌండ్ చేస్తే ఒక బిందెని కొట్టినట్టు సౌండ్ వస్తుంది, ఇదే ఇందులో ఉన్న విశేషం అని చెప్పారు. సో అప్పుడు మాకు లైట్ వెలిగిందనమాట. సో ఇదా దీని బిందె ఉందా? ఏవి కొట్టాను విష్ అయ్యో విన్నారు కదా సౌండ్ ఎలా వస్తుందో. ఒక రాగి బిందెని కొడితే డమ్ డమ్ అని ఎలా సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వస్తుంది. ఒక రాయిలో ఇలాంటి సౌండ్ రావడం అనేది కొంచెం విశేషంగా అనిపించింది. వన్ సైడ్ కొడితే ఆ సైడ్లో ఎక్కువగా సౌండ్ వినిపిస్తుంది. అటు కొడితే ఇటు వస్తుంది సౌండ్ కదా. లోపల ఎంటీ స్పేస్ ఫామ్ అయ్యి అలా సౌండ్ వస్తుందో తెలియదు, కానీ అక్కడ చెప్తున్నది ఏంటి అంటే అందులో అమ్మవారి నగలు ఉన్నాయని, అందులో వజ్ర వైడూర్యాలు నగలు ఉన్నాయని అయితే అక్కడ ఊరు జనాలు చెప్తున్నారు. దానిని ఇంతకుముందు ఒక రౌండ్ బిందె షేప్లో చెక్కడానికి అయితే ప్రయత్నించారంట, కానీ అది ఫుల్గా సక్సెస్ అయితే అవ్వలేదు. కొంచెం అయితే షేప్లో ఉంది, కుండ షేప్లో, మిగతా అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. బట్ ఆ సౌండ్ ఎందుకు వస్తుంది అనేది అయితే రీజన్ అయితే తెలియదు. చాలా క్లియర్గా తెలుస్తుందన్నమాట ఆ సౌండ్, బిందె సౌండ్. సో అది చూసిన తర్వాత నెక్స్ట్ నియర్ బై ఉన్న టెంపుల్స్ అన్నీ తిరిగాము. ఇది వచ్చేసి దత్తాత్రేయ స్వామి గుడి. సో ఈ గుడిలో కూడా విశేషం ఉందన్నమాట. ఈ గుడి యొక్క స్టోరీ కూడా చాలానే ఉంది, అక్కడ బోర్డులో పెట్టారు. సో అది మొత్తం చదివాను. ఇంకా ఆ దేవుడి గుడి కూడా దర్శించుకున్నాం అన్నమాట. అక్కడ వెదర్ అంతా కూడా చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఎంత బాగుందో. ఎంతైనా ఒక నదీ తీరాన ఇలాగే ప్రశాంతంగా ఉంటుంది కదా, పక్కనే గోదారమ్మ ఉంది కదా, మరి ఆ మాత్రం ప్రశాంతంగా లేకుండా ఎలా ఉంటుందో చెప్పండి. ఇక లోపల దత్తాత్రేయ స్వామిని కూడా దర్శించుకున్నాము. ఇక్కడే ఉండిపోవాలి అన్నట్టుగా ఉందన్నమాట. అక్కడ వెదర్, అక్కడ ప్రకృతి, ఆ చెట్లు, ఆ సౌందర్యాలు చాలా బాగుంది. సౌండ్ పొల్యూషన్స్కి, నాయిస్ పొల్యూషన్స్కి చాలా దూరంగా వెళ్ళినట్టుగా అనిపించింది. రండి, నాతో పాటు మీరు కూడా దర్శించండి ఆ భగవంతుడిని. ఎంత చూడముచ్చడుగా ఉన్నారో స్వామివారు, చూస్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. కానీ కాలం ఒకే దగ్గర ఉండేలా చేయదు కదా. అండ్ తర్వాత ఇక్కడ చూడండి, డౌన్గా వెళ్ళాలంట, స్టెప్స్ ఉన్నాయి. సో లోపల ఏముందో చూద్దామని ఆతృతగా వెళ్ళాము. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదనమాట. అది వచ్చేసి ఒక ధ్యానం చేసుకునే ఒక రూమ్ అనమాట. బయట జనాలకి, బయట సౌండ్స్కి కొంచెం దూరంగా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు ఇందులో కూర్చొని. ఇక్కడ నియర్లో వ్యాస మహర్షి గుడి కూడా ఉందన్నమాట. సో ఆయన అక్కడ ధ్యానం చేశాడు కదా అనమాట. సో మేము కూడా ఏదో అలా ఫోటోషూట్ కోసం ఒక 5 minutes అలా చేసాము. ఎంత ప్రశాంతంగా ఉందో నిజంగా. ఈ రోజుల్లో పిల్లలకి యోగా, ధ్యానం ఇట్లాంటివన్నీ పొత్తిగా లేకుండా పోతున్నాయి. మనకే లేవు, ఇంకా పిల్లలు ఏం చేయిస్తారులేండి. చక్కగా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకొక నియర్ బై టెంపుల్స్ కూడా ఉన్నాయి అంటే వెళ్ళామన్నమాట. సో మేము వసంత పంచమి ముందు రోజే వెళ్ళాం కనుక ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా చూసుకున్నాం అనమాట. అందుకే మనం ఏదైనా టెంపుల్స్ వెళ్తే 2 days అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, మా పాప ఎవరో చెప్తున్నట్టుగానే చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఎక్కుతూ దండం పెట్టుకుంటూ మెట్టుకి కూడా దండం పెడుతుంది. సరే మేము చేసాం కదా, మా వెనకాల చూసి చేస్తుందిలే అనుకుంటే ఓకే అనమాట. బట్ ఎవరు చెప్పకుండానే తను చేస్తుంది. సో కొన్ని పిల్లలు చేసే పనులు భలే అనిపిస్తాయి కదా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేము వీడియో తీస్తున్నామని గ్రహించి ఇంకా ఆపేసిందనమాట. అక్కడ కూడా దేవుడిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇవి ఇంతకు ముందు ఉన్న విగ్రహాలని ఇలా బయట పడేశారు. ఇలా చేయకుండా ఈ నది పక్కనే నది ఉంది కదా, సో అందులో వేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది.
అండ్ ఇంకొక టెంపుల్కి వెళ్ళే ముందు సన్సెట్ అవుతుంది కదా, సో సూర్యుడిని ఇలా కొన్ని వీడియోస్ తీసుకున్నామన్నమాట. సో కొన్ని వీడియోస్ కొంచెం మెమొరబుల్గా ఉంటాయి. ఏదో మన ప్రయత్నం కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా చేయాలి కదా, సో అని చెప్పేసి ఇలా కొంచెం డిఫరెంట్గా ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసాము. టీవీలలో ఫోన్లలో ఇలా తీసేవాళ్ళనే చూస్తాము. ఫస్ట్ మొదటిసారి అనమాట నేను ఇలా ట్రై చేశాను. పర్లేదు బాగానే తీసాను అనుకుంటున్నాను. తర్వాత 5:30 అమ్మవారిని దర్శించుకుందామని వెళ్ళాను. సో జనాలు అయితే ముందు రోజు కదా ఎవ్వరూ లేరు, తొందరగా దర్శనం అయిపోయింది. హుటాహుటిన వెంటనే గోదావరి నదికి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ గంగా హారతి ఇస్తున్నారు. నా జీవితంలో ఫస్ట్ టైం అనమాట నేను గంగా హారతిని చూడడము. అక్కడే ఉండి మనం గంగా హారతి మిస్ అవ్వద్దు కదా, సో అందుకని చెప్పి గబా వెళ్ళామన్నమాట. ఫైనల్గా అయితే గంగా హారతిలో అయితే పాలు పంచుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది నీళ్ళు. సో అటువంటి నీళ్ళని ఇచ్చే ఆ గంగమ్మకి మనం పూజ చేసుకోవడం, అటువంటి ఆచారాలని పెట్టడం చాలా గొప్పగా అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భంలో. సో అటువంటి సందర్భంలో ఆ గంగమ్మకి హారతి ఇవ్వడంలో పాల్గొనడం అంటే అది మంచి అవకాశంగానే నేను భావిస్తాను. ఫైనల్గా అయితే గంగమ్మ హారతి ఇలా జరిగిందనమాట. సో చాలా బాగుంది. ఫస్ట్ టైం చూశాను అనమాట నేను. టీవీల్లో చూడమే కానీ ఇలా రియల్గా లైవ్గా ఉండి చూశాను. చాలా బాగా అనిపించింది. ఒకే టైమింగ్లో భలేగా చేస్తున్నారు వాళ్ళందరూ హారతి ఇవ్వడము. కళ్ళకి కట్టేసిన దృశ్యాలన్నమాట ఇవి. ఈ విజువల్స్ వచ్చేసి వసంత పంచమి ముందు రోజు కనుక కొంచెం క్రౌడ్ అయితే యావరేజ్గా ఉంది. నెక్స్ట్ డే అయితే క్రౌడ్ నాకు తెలిసి బాగానే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒకటి ఏంటి అంటే డబ్బులు చాలా లాగుతున్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. ప్రతి దాన్ని కూడా ఎక్కువ కాస్ట్ తీసుకున్నారనమాట. చెప్పాను కదా రూమ్స్ గురించి, టూ మచ్ అనమాట. 1 డేకి 2.5 5,000 అలా తీసుకున్నారు. మేము 2.5 ఇచ్చిన రూమ్ వెంటనే వేరే వాళ్ళకి 5,000కి ఇచ్చారు. ఎందుకు ఇంతలా తీసుకున్నారని చెప్తే, మేడం మాకు వచ్చి ఈ 2 డేస్ ఇన్కమే మాకు ఇయర్ అంతా కూడా గడుస్తుంది అని చెప్పారు. సో అప్పుడు వాళ్ళు ఇలా చేయడంలో తప్పేం లేదులే అనిపించింది. నిజమే కదా, వసంత పంచమి ఆ రోజుల్లోనే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా బిజినెస్ నడవాలి అంటే ఆ 2 డేసే. ఇక్కడ చూడండి మా పిల్లలు చూడండి ఇక్కడ చేస్తున్నారు హోమం. ఇక నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే 6 o'clock కల్లా గంగానది తీరానికి వెళ్ళామన్నమాట. అక్కడే స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్దామని చెప్పి తొందరగానే వెళ్ళాము. బట్ అప్పటికే క్రౌడ్ చూడండి ఎలా ఉంటుందో. సన్ రైజెస్ అయ్యేటప్పుడు ఇలా నది స్నానం చేస్తూ ఉంటే నిజంగా ఆ ఫీలింగే వేరనమాట. ఎంతమంది జనాలు, ఎంత చెత్త చేశారనమాట. ఒక నీట్నెస్ పద్ధతి ఇవేమీ లేవు. ఫైనల్గా అయితే గంగా స్నానం చేసిన తర్వాత మా వాళ్ళు చూడండి ఎలా రెడీ అయ్యారో. బట్ పారే నదిలో నీళ్లు స్నానం చేస్తే మంచిది అనమాట. ఇంతమంది క్రౌడ్ ఉన్నారు, ఆ మురికి నీళ్ళల్లో స్నానం చేయడం ఎందుకు అని అనుకోవచ్చు. అవి పారే నీళ్ళు, అందులో మనం స్నానం చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. స్నానం అయిపోయిన తర్వాత చక్కగా నదిలో ఇలా దీపాలని వదిలాము. గంగమ్మకి పూజ చేసి ఇలా నదిలో దీపాలు, పసుపు కుంకుమ వదలాలి. ఫైనల్గా ఈ కోరిక కూడా తీరిందనమాట. మాఘమాసంలో నది స్నానం చేసి ఇలా గంగమ్మని పూజించడం చాలా బాగా అనిపించింది. ఇంకా గుడికి వెళ్ళడానికైతే రెడీగా ఉన్నాము. అలాగే ఎక్కడికి పోయినా ఫొటోస్ మాత్రం కంపల్సరీ కదా, సో అవే కదా మనకి మెమొరబుల్, ఎప్పుడు గుర్తుండిపోయేవి. సో ఇలా ఫొటోస్ తీసుకొని ఇంకా గుడికి వెళ్ళామన్నమాట. సో జనాలు అయితే చాలా క్రౌడ్ పెరిగింది, చాలామంది వచ్చేసారనమాట. మార్నింగ్ ఏమో కానీ ఆఫ్టర్నూన్ వాళ్ళకల్లా గుడి మొత్తం నిండిపోయి అసలు ఖాళీ లేకుండా ఉంది. అంత జనాలు వచ్చారనమాట. ఇంకా పార్కింగ్ చూడాలి, కార్ పార్కింగ్ ఇక్కడ గుడి నుంచి మొదలు పెడితే గంగా నది ఒడ్డు వరకు కూడా మొత్తం ట్రాఫిక్ అయిపోయిందనమాట. ఎటు చూసిన పార్కింగే, అసలు న్యూ వెహికల్స్ని ఎంట్రీ కూడా చేయట్లేదు లోపలికి. సో అంతలా క్రౌడ్ పెరిగింది. మేము బిఫోర్ డే వెళ్ళి ఎర్లీ మార్నింగే దర్శనం చేసుకున్నాం కనుక సో మాకు పెద్దగా ఇబ్బంది అయితే కలగలేదు. కానీ ఆఫ్టర్నూన్ నుంచి దర్శనం చేసుకునే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా క్యూ లైన్లో చూడండి, ఆల్రెడీ మేము ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే వెళ్ళాము 3 days బ్యాకే, అయినా కానీ ఫుల్ రష్ అనమాట. సో ఫైనల్గా 1 hour లైన్లో నిల్చున్న తర్వాత అక్షరాభ్యాసం అయితే చాలా చక్కగా అమ్మవారి సన్నిధిలో జరిగింది.
మా బాబుకి కూడా ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ ఇలాగే చేశాము. ఇప్పుడు పాపని తీసుకుని వెళ్ళామన్నమాట. ఈ గుడికి చాలా విశేషం అయితే ఉంది. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసారంట. వ్యాస మహర్షి ఇసుక ద్వారా ఒక 3 విగ్రహాలని చేశారంట. సో ఇక్కడ మెయిన్ విగ్రహం మీద అమ్మవారి మీద ఉన్న పసుపుని పిల్లలకి నాకిస్తే జ్ఞానం వస్తుందని ఒక నమ్మిక అన్నమాట. బట్ అంతమంది జనాలలో ప్రతి ఒక్కళ్ళకి పసుపు అమ్మవారి మీద నుంచి ఇవ్వాలంటే చాలా కష్టం కదా. సో ఎవరికైతే ఇవ్వట్లేదు. నార్మల్ డేస్లో వెళ్ళినప్పుడు తీసుకోవాలి. బట్ మాకు కూడా కుదరలేదు. సో బ్యాడ్ లక్ అనుకుంటాం అది కూడా. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పసుపు తీసుకొని రావడానికే ప్రయత్నిస్తాము. ఫైనల్గా పిల్లల అక్షరాభ్యాసం అయితే జరిగింది. సో అక్కడ కూడా కొంచెం ఫోటోషూట్ తీసుకున్నాము. సో లోపల ఎలా తీసుకున్నాము అంటే ఆల్రెడీ లోపల కూడా అక్షరాభ్యాసం చేసిన ప్రతి పిల్లలకి ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. సో ముందు పెద్ద లైనే ఉంది. ఆ లైన్ కంప్లీట్ అయ్యేసరికల్లా ఇక్కడ పిల్లల్ని కొంచెం 2-3 పిక్స్ అయితే తీసుకున్నాము దబాదబా. తర్వాత ఇంక అమ్మవారి దర్శనానికి లైన్లో నిల్చున్నాము. సో లైన్ చూస్తున్నారు కదా, ఎటు చూసిన జనాలే. ఫైనల్గా అయితే అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే మీల్స్ కొనుక్కొని ఇంటికి రివర్స్ ప్రయాణం అయ్యాము. సో ఇదండి పటాన్చెరు టు బాసర ప్రయాణం. ఈ మినీ వ్లాగ్ అండ్ అలాగే రా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.